అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఈరోజు మనం కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలం చామనపల్లి గ్రామంలో ఉన్నాం. చామనపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ శ్రీమతి బోగొండ లక్ష్మీ ఐలయ్య గారు వీరి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను చూపించడానికి వారిని ఇంటర్వ్యూ చేయడానికి ఈ గ్రామానికి ఈరోజు రావడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ గ్రామంలో మీరు మీ హయాంలో ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేసుకున్నారు కాబట్టి ఈ 5 ఏళ్ల కాలంలో మీరు ఏ అభివృద్ధి పనులను చేసినారు ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు చూపించండి సార్. చెప్పండి, ఈ కమాండ్ మీరే నిర్మాణం చేసిందని చెప్పి మేము విన్నాము. శేఖర్ అని సంద ఇచ్చిండు. సంద కలుపుకొని నేను 1 లక్ష పెట్టి సొంత నిధులతోనే కట్టడం జరిగింది. అరెల్లి శేఖర్ గారు చందా ఇచ్చిండ్రు, 1 లక్ష రూపాయలు ఇచ్చిండ్రు. దాంతో ఈ గ్రామానికి ఇప్పుడు ముందు ఈ స్వాగత తోరణాన్ని కమాండ్ను నిర్మించారు. చామనపల్లి చెరువు ఒడ్డుకు రోడ్డు పక్కన బతుకమ్మ విగ్రహాన్ని ఇక్కడ నిర్మించారు. ఈ విగ్రహం ఎవరు నిర్మించారు సార్? మా సొంత నిధులతోనే విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. గ్రామ పంచాయతీకి వెళ్ళే డబ్బు పెట్టలే, నా సొంత నిధులతోనే విగ్రహాన్ని మన చేతులతోనే నిర్మించడం జరిగింది. మీ గ్రామ పంచాయతీ నుండి కాకుండా మీ సొంత డబ్బుతోని మీ సొంత డబ్బు పెట్టి మీరు ఈ నిర్మాణం గావించారు గ్రామం కోసం. ఈ గ్రౌండ్ను మీరే ఏర్పడేసారు సార్? ఈజీఎస్ నిధులకి వెళ్ళి కట్టడం జరిగింది. అట్లా కనబడే మన ఓపెన్ జిమ్ము పురాల శ్రీనివాసు కొనియడం జరిగింది. వస్తువులు కడవది మనం డబ్బులతోనే సొంతంగా కట్టడం జరిగింది. అవునా సార్? సార్, ఇది సెంట్రల్ లైటింగు అప్పుడు ఎంపీ నిధులకి వెళ్ళి పెట్టడం జరిగింది. బీజేపీ మన బండి సంజయ్ గారి. ఈ గుడి నిర్మాణం ఎట్లా చేసారు, ఎవరు చేసారు సార్? సార్, ఈ గుడిని మా చామనపల్లి గ్రామ ప్రజల సహకారంతో వాళ్ళ సందాలతోనే, అంటే ఇంటింటికి వాడకున్న పబ్లిక్తోని అప్పనపల్లి పోషమ్మని దీన్ని సుత మా అయముల్నే నిర్మించడం జరిగింది. అక్కడ సుత ఊళ్ళే అక్కడి పాత గుడి సుత తీసేసి అక్కడ సుత చందాలతోనే అక్కడ పోషమ్మ గుడి కట్టడం అయింది. సంవత్సరం లోపల ఇక్కడ ఈ గుడి కట్టడం జరిగింది. 2 న్యాయముల్నే నిర్మించడం జరిగింది, సందాలతోనే చేసినాం. ఓకే సార్. ఈ జిమ్మును ఎట్లా ఏర్పడేసారు సార్? జడ్పీటీసీ నిధులకి వెళ్ళి పురాల సీనన్న సొంత నిధులకి వెళ్ళి, జడ్పీటీసీ సుత కాదు, ఆయన సొంత నిధులకి వెళ్ళి మాకు ఇవి వస్తువులు కొనియడం జరిగింది. 6 కొనిచ్చిన వస్తువులను సొంత డబ్బులు పెట్టి దీన్ని మొత్తం ఫ్లోరింగ్ చేయించి దీన్ని పిడి చేయడం జరిగింది. ఈ గ్రామానికి పురాల సీనన్న కొనిచ్చింది ఈ వస్తువు. ఈ గ్రౌండ్ ఏర్పాటు మొత్తం గ్రౌండ్ ఫెన్షన్, ఈ గ్రౌండ్ నిర్మాణం అంతా కూడా ఈజీఎస్ నీళ్ళతో మీరు చేసారు. కుంట అట్లే ఉండే దీన్ని మొత్తం నేను గెలిచినాక ఫస్టే దీనిలో ఒక 1000 ట్రిప్పుల మట్టి పోసి మా అప్పుడు గ్రామ పంచాయతీ నిధులు కాకుండానే మా సొంత నిధులతోనే, మీ సొంత డబ్బుతో ఇప్పుడు జరిగింది. అప్పుడు దాదాపు రోడ్ లెవెల్ వరకు లేపారు, రోడ్ లెవెల్ కన్నా ఎక్కువనే లేపారు. ఈ పొందు ఉన్నదాన్ని నేనే నింపడం జరిగింది. దాదాపు 1000 ట్రిప్పులు దాకా కొట్టినాయి సార్. 1000 ట్రిప్పులు పోయినాం. అలాగా పైసలు పెట్టి వార్డు మెంబర్లు మేము సర్పంచ్ అందరం కలిసి పోయడం జరిగింది. ఈ రోడ్డు పొడవున చెట్లను మీరే నాటిపించారా సార్? మేమే నాటడం జరిగింది. మా ఆయన వాళ్ళనే, మా ఆయాములనే ఈ రోడ్డు పొడుగు చెట్లన్నీ మేమే నాటించడం జరిగింది. ఈ భూమి సుత రామచంద్రరావు అని వెల్మదొర, ఇది వైకుంఠధామానికి దానం వేయడం జరిగింది. అయితే ఈ వైకుంఠధామం నిర్మాణం మీరే చేసిర్రు? వైకుంఠధామ భూమి లేకుండే మాకు సార్. అప్పుడు ఎంపీఓ గారి ఆదేశం ప్రకారం భూమి రామచంద్రరావు అనే ఆయన దగ్గర దానం కింద తీసుకొని వాళ్ళ తల్లిదండ్రి పేరు మీద భూమి మాకు 15 గుంటల భూమిని దానం వేయడం జరిగింది. అదే భూమిలో మేము ఒక 2-3 వేల మట్టిని గ్రామ పంచాయతీ నిధులతో మట్టి పోసి సనువు చేసి ఈడ వైకుంఠధామను ఒక 15 లక్షల రూపాయలతో గవర్నమెంట్ పైసలతోనే నిర్మించడం జరిగింది. ఈజీఎస్లకి వెళ్ళి ఈ చెట్లు, ఈ వనాన్ని అంతా కూడా మీరే పెంపకం చేసి బట్టి ఖాళీ స్థలమే ఉండే. లేకపోతే నేను గెలిచినాకనే ఇవన్నీ చేయడం జరిగింది.
ఇవన్నీ కూడా మీరే నిర్మాణం చేసారా సార్? 12 లక్షలతో విధి నిర్మించడం జరిగింది. సెక్యూరిటీ షెడ్ ఒక 2 లక్షల రూపాయలతో సెక్యూరిటీ షెడ్ కట్టడం జరిగింది. ఈజీఎస్ నిధులకి వెళ్ళి ఇక మట్టి అంటే గ్రామ పంచాయతీ నిధులకి వెళ్ళి పెట్టి పోయించినాం. ఇది గ్రామ పంచాయతీ నిధులకి వెళ్ళి వెనుక కనబడుతున్నంత లోతుకు ఉండే అట్లుండే ఆ చెరువులు ఎక్కువ ఉన్న భూమి దీన్ని ఇట్లా చేసినాం. దాదాపు 2-3 గజాల హైటే లేపారు. 3 గదాలు 4 గదాలు లేపినాం. ఇట్లా ఉంగింది కదా సార్. అవును. ఇవి ఎందుకోసం కట్టారు సార్? ఇవి సారు శ్మశాన వాటిక కింద స్నానాల గదులు ఇవి. ఇది ఎవరన్నా మనకు వంటలు చేసుకొని ఇది ఆఫీసు రూమ్ను వంటగదులకు ఇది ఉండి ఇక్కడ వండుకొని ఉండటానికి సౌలభ్యం చేసినాం. ఇదో స్నానాల గదులు లేడీస్ది జెంట్స్ది స్నానాల గదులు ఇవి. ఇదో ఆఫీసు రూమ్ ఇక్కడ వంట చేసుకొని ఇక్కడ ఇక ఇంటికాడ వసతి లేని వాళ్ళు ఇక్కడనే వంట చేసుకొని వండుకుంటారు. అదే పక్క పన్న సెక్యూరిటీ షెడ్. శ్మశాన వాటికకు ఆనుకునే ఇక్కడ పక్క పన్నే నర్సరీ కూడా జరిగింది. నర్సరీకి ఆనుకొని కంపౌండ్ షెడ్ అదొక 3 లక్షలతోని అది నిర్మాణం చేసడం జరిగింది సార్. నర్సరీ కంపోస్ట్ షెడ్ చావనపల్లి మండలం, జిల్లా కరీంనగర్. ఇది కూడా మీ హయాంలోనే నిర్మాణం జరిగింది. అలాగే వల్లనే కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఆడొక్కటి ఓపెన్ జిమ్ము నిర్మించడం జరుగుతుంది. ఎఫ్డిఎఫ్ నిధులకి వెళ్ళి ఇవాళ పురాణ సినాచి కొబ్బరికాయ కొట్టిపోయిండు. నియోజకవర్గం ఇన్ఛార్జి పురాణ సినన్న గారు ఇవాళ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఆడ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి పురుమల శ్రీనివాస్ గారు ఇవాళ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. దాన్ని సుతా నిర్మించడానికి కొబ్బరికాయ కొట్టినాం. రేపటి సంది దాన్ని సుతా పూర్తి చేస్తాము. ఓపెన్ జిమ్ కోసం భూమి పూజ జరగడం ఇవాళ చేయడం జరిగింది. ఓకే సార్. ఇదేంటి సార్? ఇది అమృత సరోవరం అని కేంద్ర నిధులతో ఉపదామి వర్కర్లతో పని చేయించడం జరిగింది. చుట్టూ చెట్లు పెట్టడం జరిగింది. ఇది మా 5 సంవత్సరాల పీరియడ్లోనే ఈ పైపులు వేసినాం. ఈ ల్యాండ్ సుతా చెరుసికం కింద అప్పుడు రైతులు దున్నుకునేదాన్ని. అప్పుడు ఎంపీఓ గారి సహకారంతో ఈ ల్యాండ్ సుతా తీసి పల్లె ప్రకృతి వనం ఎకరం పల్లె ప్రకృతి వనం పెట్టడం జరిగింది. అక్కడ దూరం సుద్దాం రండి. పల్లె ప్రకృతి వనం ఇది అమృత సరోవర్. దీనికి కట్ట నిర్మాణం కూడా చేసిండ్రు. చుట్టూ కట్ట నిర్మాణం చేయడం జరిగింది. కుంటలాగా ఏర్పాటు చేసిండ్రు. ఇదంతా 6 ఎకరాల ల్యాండ్ను మీరు సర్వే చేయించి తీయించి ఈ అమృత సరోవర్ ఈ చెరువు నిర్మాణం చేసిర్రు. సార్ ఇక్కడ మాకు పరంపోగులు లేవు సార్. మేము అప్పుడు మండలం ఆఫీసర్ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే మాకు పల్లె ప్రకృతి వనానికి భూమి లేదని అంటే అప్పుడు చెరుసికం కింద ఉన్న భూములను తీయచ్చునని వారిని సర్వే చేసి మాకు గ్రామ పంచాయతీకి ఈ 6 ఎకరాల భూమిని అప్పచెప్పడం జరిగింది. దీన్ని గ్రామ పంచాయతీ అయిన వాళ్ళనే ఈజీఎస్ నిధులకి వెళ్ళి దీన్ని డెవలప్ చేయడానికి అటు పల్లె ప్రకృతి వనం, ఇటు అమృత సరోవరం, ఇంకా ఖాళీ స్థలం ఉన్నది. ఇంకా సుత ఇవన్నీ చెట్లు పెట్టడానికి ఇంకా ఖాళీ స్థలం సుత ఉన్నది. అక్కడ వడ్లకు మన ఐకేపీ వడ్ల కోసం 1 ఎకరం 2 ఎకరాలు అటు వడ్ల కోసం కళ్ళం పోయడం జరిగింది. ఎంపీ గారి నిధులతో ఎంపీపీ నిధులకి వెళ్ళి ఇప్పుడు మనం నడుస్తున్న రోడ్డు మార్గాన్ని కూడా మీరే పోసిండ్రు వీటికి రావడానికి. ఈజీఎస్లకి వెళ్ళి వర్కర్లతో రోడ్డు పోయించడం జరిగింది. అదేవిధంగా పల్లె ప్రకృతి వనం 1 ఎకరం తీసుకొని పూల చెట్లు కానీ పండ్ల చెట్లు అన్నీ లేని చెట్లు లేదు అన్నీ పెట్టించినాం. మామిడి జామ అల్లనేరుడు మామిడి మన పూల చెట్లు నందివర్ధనై మన ఏమంటారు మన కనకాంబరాలు ఉంటే ఇంకా తీరు పూలు ప్రతి పువ్వు అన్నది
మాకు ఇలా అందుబాటులో పల్లె ప్రకృతి వనంలో పెట్టడం జరిగింది. ప్రతి పూల చెట్టు, ప్రతి పండ్ల చెట్లను సుతా ఇలా పెట్టి ఇప్పుడు కోతుల మధ్య ఎక్కువ మాకు బాగా కోతుల బేడ దొరుకుతుంది. ఈ కోతులు ఈ పల్లె ప్రకృతి వనంలోనే పండ్లకు వచ్చి తింటున్నాయి, కాస్తాయి. ఇప్పటిసంది 2 సంవత్సరం కాయబట్టి ఊర్లో ఇబ్బంది తగ్గిందా సార్? ఊళ్ళో కొద్దిగా ఇబ్బంది తగ్గింది ఇది చేయబట్టి. ఇప్పుడు కాలం అదే కదా, జామకాయలు కాస్తాయి, మామిడి చెట్లు, అవి చింత చెట్లు. ప్రతి వనాన్ని ఈజీఎస్ నిధులకి వెళ్ళి లేబర్ని పెట్టి మేము మా నర్సరీ నుంచి సేకరించిన చెట్లనే పెట్టి ప్రతి పువ్వుది, ప్రతి కాయ, మన పండ్లు ఇంట్లో లేని చెట్టు లేదు, అన్నీ పెట్టినాం. 1 ఎకరం తీసుకొని పెట్టడం జరిగింది. ఈ 2 సంవత్సరం నుంచి కాయలు సుతా జామకాయలు కానీ చిన్న చిన్న ఈ కాశకాయలు 2 సంవత్సరం నుంచి కాసడం సుతా జరుగుతుంది సార్. అంటే పల్లె ప్రకృతి వనం వల్ల కొంత కోతుల బెడద కూడా మీకు తగ్గిందని దీంతో చెప్పుకోవచ్చు సార్. ఇది దాదాపు ఎంత లోతు ఉంటుంది సార్? 4 గదాల దాకా ఉంటుంది సార్. 4 గదాల వరకు దోడిచ్చారా? అంటే 4 మూల 12 ఫీట్లు ఉంటుంది. ఈ అమృత సరోవర్ను కేంద్ర నిధులతోనే ఇక్కడ నిర్మాణం చేశారు కదా సార్? సార్. దీనిలో ఎండాకాలంలో కూడా నీళ్ళు ఉంటాయి. ఇది అమృతవరం అనేది మాకు మోడీ గారి ఆదేశం ప్రకారమే కేంద్ర నిధులతోనే ఈ ఈజీఎస్ల డబ్బులతోని ఉపాధి హామీ వర్కర్లతోనే దీన్ని నిర్మించడం జరిగింది సార్. సీసీ రోడ్ నిర్మాణం, సెంటర్ లైటింగ్ సిస్టమ్, సీసీ రోడ్ నిర్మాణం, సీసీ రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, గుడికి వెళ్ళే మార్గంలో సీసీ రోడ్ నిర్మాణం, గ్రామంలోని మెయిన్ రోడ్, సీసీ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం. ఓకే సార్, ఇంతవరకు మీరు చేసిన అభివృద్ధి పనుల గురించి మనం చూపించుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. మీరు చేసిన అన్నీ ఇప్పుడు వ్యూవర్స్ కూడా చూస్తున్నారు, మేము కూడా చూసినాం. చాలా సంతోషం, బాగా అభివృద్ధి పనులు చేశారు సార్. అయితే ఫస్ట్ మీకు రాజకీయాలకు రావాలని, సర్పంచ్ కావాలని ఎట్లా అనిపించింది? అంతకుముందు ఏం చేసేవారు? నేను ఫస్ట్ రాజకీయంగానే వాస్తవంగా మా బాబు ఊళ్ళో ఒక గ్రామ పెద్దగా ఉండే. అప్పటిసరిగా మాది మా కుటుంబమే ఒక గ్రామ సేవకుల సేవల మా తాత అప్పటిసరిగా ఉన్నాం. అదేవిధంగా మా బాబు తర్వాత నేను ఒక పెద్ద మనిషిగా ఊళ్ళే మన ఎప్పుడంటే మనకు 88 కన్నా ముందు నుంచే నేను గ్రామంలో అందరికీ మన నాటకాలు, రామాయణాలు ఇట్లా నాటకాలు వేసినాం మేము దేవుళ్ళ కాడ. నాటకాలు వేసి అందరికి పబ్లిక్లో నేను మొదటి పబ్లిక్లు ఉన్నా సార్. నాకు అన్ని కులాలకి వెళ్ళి సుతా ఎవరు ఏమవుతారు, బావెవరు, బామ్మర్దెవరు, అక్కెవరు, చెల్లెవరు, అమ్మేవాళ్ళు, బాపమ్మేవాళ్ళు, తాతమ్మేవాళ్ళు, అమ్మమ్మేవాళ్ళు, వీళ్ళందరితో మాకు ఇట్లే చుట్టిన కాళ్ళు ఉన్నాయి. వాస్తవంగా ఏ కులం కానీ మేము వరుస పెట్టే మాట్లాడుకుంటాం సార్. నేను మొదలుసింది కుటుంబంగానే అన్ని ఇళ్ళల్లో పోకుండా అన్ని ఇళ్ళకి వెళ్ళి నేను ఎదిగినండి. వాస్తవంగా గ్రామంలో అట్లనే నాకు పేరు వచ్చింది. దాన్నే పెట్టుకొని నేను రాజకీయంగా నేను ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచే క్రియాశీలకంగా రాజకీయంగా ఉన్నా. అప్పటిసన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేదాకా సుతా తెలుగుదేశం నుండే మా ఎమ్మెల్యేతోనే టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. అదేవిధంగా చేసుకుంటూ మొన్నటి పైన 5 సంవత్సరాల కింద ఎన్నికల అప్పుడు సర్పంచ్గా లేడీసు జనరల్ లేడీగా రిజర్వేషన్ అయింది. ఇక ఊళ్ళే పెద్దల ప్రోత్సాహంతో అందరు కలిసి నువ్వు ఉంటే మంచిగా ఉంటుంది, ఊళ్ళే డెవలప్ చేస్తావు, నువ్వు ఉండాలని అన్నారు. అన్న వాళ్ళు అందరి మాటతోని నేను అందరి సహకారంతో, ప్రతి కులం నాకు సహకరించారు. అన్ని కులాల సహకారంతో నేను వార్డు మెంబర్స్ మేము అందరం కలిసి నిలబడి 9 మంది వార్డు మెంబర్సు నేను సర్పంచ్గా గెలవడం జరిగింది. 12 వార్డులకు 9 వార్డులు గెలుచుకున్నాం. సర్పంచ్గా గెలవడం జరిగింది. గెలిచినాక అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆ సర్పంచ్ గెలిచిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలో ఇప్పుడు మీరు తాజా మాజీ సర్పంచ్, మొన్నటి వరకు సర్పంచ్గా చేశారు.
మీరు చేసిన ఈ 5 ఏళ్ల కాలంలో ఏ అభివృద్ధి పనులు చేశారు సార్? నేను 5 ఏళ్లలో ఫస్ట్ తీసుకుంది సారు ఒక వాస్తవంగా నేను సర్పంచ్ కాకముందు నాకు ఒకటి ఉండే కోరిక, ఊరు కొద్దిగా డెవలప్ చేయాలి, ఇది ఎవరు చేస్తే ఎట్లా మనకు అవకాశం వచ్చగా చేద్దాము అన్న ఆలోచన మీదనే నేను సర్పంచ్గా లేవాడడం జరిగింది సార్. అన్నట్టుగానే మనకు నేను గెలవంగానే మనకు మా చెర్ల పూడిక మట్టి కోసం మట్టి ఇటుక పెట్టల కోసం ఒక ఆయన పూటిక మట్టి తీసుకుపోతానంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక 20,20,000 రూపాయలు మాకు వార్డు మెంబర్లకు ఉన్న సర్పంచ్కి ఇవ్వడం జరిగింది. అది గ్రామ పంచాయతీ నిధులు ఏం కాదు, మాకాని ఇచ్చిండు. అయితే మేము ఆ నిధులను బట్టి 1,50,000 పెట్టి ఫస్ట్ మా బస్ స్టాండ్ కాడ ఆ బొందు ఉండేది, మొత్తం బొందు ఉంటే కుక్కలు నా గుడ్లు అన్ని వారేస్తారు, చచ్చిపోయినాయి అన్ని అందులో వారేస్తారు సార్. అది లెవెల్ చేయాలన్న రోజు దీంతో 2 జేసీబీలు పెట్టి ఒక రోజులనే ఆ చెర్ల మట్టి తీసుకుంటే దాన్ని మొత్తం నింపి నీళ్లు నిండు సార్. దాన్ని లెవెల్ చేయడం జరిగింది. ఫస్ట్ వర్కే అది నాది. నా సర్పంచ్ గెలిచాక ఫస్ట్ వర్కే ఒక రోజులో చేసేసిన. దాని తర్వాత ఊళ్ళే గ్రామ ప్రజల అభిరుచి మేరకు అందరూ మన భూలక్ష్మి పెట్టాలి, ఊళ్ళే భూలక్ష్మి పెట్టాలి, ఎవరు పెడతలేరు ఈ ఏ సర్పంచ్ అడిగినా కానీ అది అయితే లేదని అంటే అందరూ గ్రామ ప్రజల సహకారంతో మనిషికో ఇన్ని డబ్బులు వేసుకొని ఆ గుడిని మన ఆడ ఒక గద్దెను కట్టియడం జరిగింది. ఆ గద్దె సుత దావు కిషన్ రెడ్డి అని మా ఊరు పెద్ద మనిషి, ఆయన ఆ గద్దెను 1,00,000 రూపాయలు పెట్టి కట్టియడం జరిగింది. విగ్రహాలు ఇచ్చిండు. మేము కడవే ఖర్చుల పైసలను ఊళ్ళే ఇంటింటికి వసూలు చేసుకొని దాన్ని మా భూలక్ష్మిని నిర్మించుకోవడం జరిగింది. దాన్ని కార్యక్రమం చేసుకున్నాం సార్ ఖర్చులతో. అన్నీ ఇప్పుడు మనం చూసినాం సార్. వైకుంఠ ధామం నిర్మించింది, అటు ప్రకృతి వనాన్ని, ఒక చెరువు, ఇవన్నీ చూసినాము. నెక్స్ట్ ఊర్లో మీరు మురుక్కాలు లాంటివి, రోడ్లు లాంటివి, సిసి రోడ్లు లాంటివి అట్లాంటివి ఏమన్నా సార్? మేము ఫస్ట్ భూలక్ష్మి అయిపోయినాక ఫస్ట్ నేను చేసింది మురుకు కాలువలకు ప్రణాళిక పెట్టుకున్నా. ఎక్కడి నుంచి చేయాలి అనేది మొదలు ఖరాబ్ అయిన మురికి కాలువలు చూడాలని ఫస్ట్ సార్ పద్మశాలి ఆఫీస్ ముందట కలవాటు మొత్తం లోపడబడి ఉండేది. దాన్ని నీళ్ళు రచ్చడానికి దాన్ని ఒక 7 లక్షలు పెట్టి అప్పుడు గ్రామ పంచాయతీ నిధులకు వెళ్ళి దాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా దాని కిందికి ఇటేట్ వస్తే మన విలాసాలం చంద్రయ్య ఇంటికాడ ఆ మోరి అంతా శిథిల వ్యవస్థకి అయిందే. దాన్ని ఆడ కలవాటు కట్టి ఆ కలవాటు కాడ నుంచి పోనీ అక్కడి మా అబ్బన్న పిరవన్లా అది దేవుడు ఉన్నాడు అటు మీదికి సాకుండా తవ్వ అక్కడ దాకా ఒకటే లైన్లా కలవాటు కట్టుకుంటా వేనా. ఇటు కుర్మా బజారు మన ఆఫీస్ కాడ నుంచి ఇటు పిరవన్ల వెంకటేశ్వర ఇంటి ముందరికి వెళ్ళి అటు మన బూర్ల భగవాన్ ఇంటి దాకా అటు కలవాటు కట్టడం జరిగింది సార్. అదేవిధంగా దాని తర్వాత అదొక 16-17 లక్షలతో అది కట్టిన. అది అయినాక నెక్స్ట్ ప్రోగ్రాంలో మాకు గవర్నమెంట్ ఏం చేసింది, శ్మశాన వాటికలు కట్టాను అన్నది. శ్మశాన వాటికలు కట్టాను అని 12 లక్షలు కేటాయించింది సార్. 12 లక్షలు కేటాయిస్తే మేము 1,50,000 అందులో లాస్లో అయినా కానీ అప్పుడు ప్రభుత్వం కట్టాలి ఖచ్చితంగా అంటే దాన్ని శ్మశాన వాటికను కట్టడం అయింది. ఆ శ్మశాన వాటిక కోసం కట్టడానికి ఊరుకు దగ్గర ఉన్నానంటే మాకు ల్యాండ్ లేస్తారు. ల్యాండ్ లేకపోతే ఈ ల్యాండ్ ఎట్లా దొరకాలని ఆలోచనతోని ఒక మన రామచంద్రరావు అని వెల్మ దొరగారు ఆయనను అడిగినాం. కుంటది తోపన్న కుంటది మీదే కదా పట్టకు ఉంది, మీరు కొద్దిగా మాకు డొనేషన్ రాసిస్తే మేము కలెక్టర్తో పర్మిషన్ తీసుకొని ఇలా కడతాం, ఋషికంలో కట్టద్దు అంటారు అని అంటే ఆయన రాసిస్తే కలెక్టర్ పర్మిషన్తో అందులో ఒక 12 లక్షలు పెట్టి శ్మశాన వాటిక కట్టడం అయింది. అది ఒక 3 గదాల లోతున్నదాన్ని మొత్తం గ్రామ పంచాయతీ నిధులతో దాన్ని మొరం పోసి లెవెల్ వేసి రోడ్ ఎత్తు చేసుడైంది. రోడ్ ఎత్తు చేసి అది కట్టినాం. అదే సార్ మీరు ఇప్పుడు చూసిందే. ఆ చూసిన దాన్ని అట్లనే దానిపైన సెక్యూరిటీ షెడ్ కట్టడం జరిగింది. అండ మొరం పోసినాం. పోతే సార్ ఇంకా సెక్యూరిటీ షెడ్ పైసలు చూస్తే ఇంతవరకు మాకు ఇంకా 3 లక్షల రూపాయలు రానేలేదు. ఆ గ్రౌండ్ చూస్తే ఇంకా 2 లక్షలు నిధులు రానేలే, అవి సుధా అయినాయి. అదేవిధంగా ఆ కమాను ఒక ఆరెల్లి శేఖర్ అని మాకు ఇక్కడ అది సుప్పదండి మాకు కొద్దిగా దగ్గర పరిచయం అయిన దగ్గరికి పోతే 1 లక్ష రూపాయలు నామకి ఇస్తానన్నాడు. ఇచ్చింది సార్. 1 లక్షలు అయిద్దాం కూడా కాలేదు సార్. ఇంకా 1 లక్ష రూపాయలు మేము పెట్టి ఆ కమాను సుధా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మా ఎంట్రన్స్లో ఆ కమాను సొంత నిధులు ఆయన ఇచ్చినాయి కాక నేను సొంత నిధులు పెట్టి కట్టడం జరిగింది. అదేవిధంగా బతుకమ్మ అది కట్టానన్నా ఇళ్ళకెళ్ళి పెట్టరాదంటే నేను జేబులకెళ్ళి పెట్టుకుని బతుకమ్మ
అది విగ్రహం సుతా నిర్మించడం జరిగింది సార్. అదేవిధంగా అలా మన ఇప్పుడు ఊర్లో ఓపెన్ జిమ్ సార్, ఓపెన్ జిమ్ సుతా మనకు పురాణ శ్రీనివారు ఇచ్చిండ్రు. ఇస్తే అదంతా నేనే కడవ పైసలు పెట్టి దాన్ని తవ్వి నిలేసి అదంతా మల్లం చేసి అదంతా చేయడం జరిగింది సార్. అవన్నీ చూసినాం సార్, మీరు చెప్పుకుంటా మనం చూపించుకున్నాం, వ్యూవర్స్ చూసినాం, మనం చూసినాము. అయితే ఊర్లో ఇంకా మీరు ప్రధాన కూడళ్ళల్లో ఈ ఐమాక్స్ లైట్స్ ఐమాక్స్ క్లాసులో సార్ నేను వాస్తవంగా మాకు ఐమాక్స్ క్లాసులో అప్పుడు ఏది మన ఇదే ఎమ్మెల్యే మన పురాణ సినిమాలో ఒక 3 లైట్లు ఇచ్చిండు, అవి పెట్టడం జరిగింది. మనం ఇంకా వేరే మన ఎంపీ నిధులకి వెళ్ళి ఒక 5 లైట్లు వచ్చినాయి. 5 లైట్లు అయితే అక్కడ బండార్లింగ ఆయన 2 వేసిండు, మేము ఈ గంగయ్య గౌడు అవి 3 వేయడం జరిగింది సార్. అదేవిధంగా ఎంపీ నిధులకి వెళ్ళి ఆ గ్రౌండ్లో సుతా అదే కుమారాన్ని ఎంపీ నిధులకి వెళ్ళి ఇచ్చి అది నిలవేయడం అయింది. మొన్న పురాణ సినిమా ఇస్తే ఇక్కడ మన ఈడ పద్మశాల ఆఫీస్ ముందర సుతా ఒక ఐమాక్స్ రైతు పెట్టడం అయింది, ఎస్సీ కాలంలో పెట్టినాం. అదేవిధంగా సార్ మాకు నిధుల రూపకంగా అంటే ఈజీఎస్ నిధులకి వెళ్ళి ఎమ్మెల్యే సాబ్ ఒక 30 లక్షలు పెట్టిండు ఫస్ట్ గెలిచినాక, మేము సర్పంచ్ అయినాక. వీటిని అక్కడ మీద పక్కిరిపడకు పోయే రోడ్లు సార్ మొత్తం సీసీ రోడ్లను ఒక 7 సందులను తీసుకొని సీసీ రోడ్లు పోయడం జరిగింది సార్. ఇటు దావరివాడకు ఒక 5 సీసీ రోడ్లు, 13 బిట్లను సీసీ రోడ్లు పోసాం సార్ ఈజీఎస్ నిధులకి వెళ్ళి. అదేవిధంగా మళ్ళా సంవత్సరంలో గ్రామ పంచాయతీ నిధులకి వెళ్ళి ఈ మన ఏది పద్మశాలి ఆఫీస్ కాడ నుంచి కలవాటు మొత్తం అండర్ డ్రైనేజీగా చేసుకుంటూ ఇక్కడి అటు మన గర్వంద శ్రీనివాసు ఇంటి వరకు మణిపులవాడ, ఇటు మన బల్ల వెంకటేశ్వర ఇంటికి ఇటు ఈ వాడ 2 దిక్కులా కలుపుకుంటూ ఒక 27 లక్షల వరకును గ్రామ పంచాయతీ నిధులకి వెళ్ళి అండర్ డ్రైనేజీ సందులు కొన్ని సందులు ఉంచుతా రోడ్లు పోసుకుంటా దాన్ని అభివృద్ధి పనులు చేయడం జరిగింది సార్. అదేవిధంగా తర్వాత మాకు ఇక్కడ పోషమ్మ గుడి చిత్ర వ్యవస్థకు ఉంటే వెంకటేశ్వరరావు అని అలా భూమి ఇచ్చారు 2 గుంటలు, ఆయన గుడి కట్టించాను సార్. గుడి కట్టిస్తే దాన్ని డెవలప్ కడవ పైసలు పెట్టి మేము ఊళ్ళే నిధులు వసూలు చేసి డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా దాని కార్యక్రమం సుతా చేసిన పెద్ద ఎత్తున ఊళ్ళే పైసలతో సుతా అట్లనే వాళ్ళు సుతా మళ్ళా ఆ వాడోళ్ళకు పోషమ్మ వేరే ఉంది సార్ మా గ్రామానికి, అప్పనపల్లి పోషమ్మ అని. అది మాకు కట్టాలి కదా అంటే మళ్ళీ ఆ వాడోళ్ళని జమ చేసి మనిషికి ఇన్ని పైసలు వేసుకొని సార్ ఆ పోషమ్మని 2 పోషమ్మలు కట్టడం అయింది. ఈ చావనపల్లి ఆమ్లెట్ మేము 5 సంవత్సరాల పిల్లల 2 పోషమ్మ గుళ్ళు కట్టినాం, ఆడ భూలక్ష్మిని కట్టినాం. అదేవిధంగా ఎస్సీ కాలనీ అండర్ డ్రైనేజీ రింగ్ రోడ్డు మొత్తం ఉన్నది ఖరాబ్ అయితే అండర్ డ్రైనేజీ కట్టి ఎస్సీ కాలనీలో సుతా కొన్ని సంతలను సీసీ రోడ్లు పోయడం జరిగింది సార్. అదేవిధంగా ఇంకా చేసుకున్న మన మొన్న మళ్ళా ఎంపీ గారిని బట్టి సుతా కొన్ని నిధులు కావాలని ఎంపీకి వాళ్ళకు కార్యకర్తలకి ఇస్తే మాకే ఇచ్చేసారు, మీరే చేయమని. అంటే మా వాటర్ ట్యాంక్ కానుంచి ఈ తిరుమల వాటర్ ట్యాంక్ కానుంచి మా బీరాగుడి వాళ్ళక ఇళ్లకు కలవాటు బట్టి సీసీ రోడ్ ఒక 10 లక్షల వరకు సుతా అది సుతా పోయడం జరిగింది సార్. అదేవిధంగా ఎలక్షన్ ముందట ఎఫ్టీఎఫ్ నిధులకి వెళ్ళి ఎమ్మెల్యే ఫండ్ 33 లక్షలు పెడితే ఊళ్ళే సుతా ఎక్కడ సారు మా కురుమల ఆఫీస్ కాడ నుంచి బతినుల ఇంటి వరకు అది సీసీ రోడ్ పోవడం జరిగింది సార్. అదేవిధంగా ఇక్కడి బోండ ఇల్లు అంటే మాదే ఇల్లు సార్. మా ఇంటి మూల వెనుకెళ్ళి మన గిరిని దాకా పాత గిరిని అన్నది ఉండే సార్, ఆ పాత గిరిని దాకా సీసీ రోడ్డు పోసుకుంటూ అండర్ డ్రైనేజీ చేయడం జరిగింది సార్ ఒక 33 లక్షలతో. ఇంకా కొంత చిల్లర అక్కడ ఆర్ఎల్ఈ మన కుమరాయిలు సంధి ఒకటి సీసీ రోడ్ వేయడం జరిగింది. ఇటు పద్మశాలి వాడ ఈ దూర వెంకటేశ్వర ఇంటి కాడ నుంచి వాళ్ళ ఆఫీస్ దాకా సీసీ రోడ్ వేయడం జరిగింది సార్. ఇట్లా నిధులు ఒక ఎంత లేనా సార్ మాకు ఎమ్మెల్యే ఫండ్ 1 కోటి రూపాయల దాకా పెట్టిండు. మేము 1 కోటి రూపాయలు గ్రామ పంచాయతీ నిధులే కానీ ఇంకా ఈజీఎస్ నిధులే కానీ మేము 1 కోటి రూపాయలు వరకు పెట్టి ఊరు మాత్రం ఒక 2 కోట్ల నా 5 సంవత్సరాల హయాంలో ఒక సీసీ రోడ్లున్న అండర్ డ్రైనేజే ఒక 2 కోట్ల వరకు దాకా చిల్లర చేసినాం సార్. మాకు ఇంకా నిధులు ఒక 20-30 లక్షల దాకా ఇంకా నిధులు రావాలి సార్. మా పీరియడ్ అయిపోయింది. ఊరంతా కూడా కంప్లీట్గా అభివృద్ధి పనులు మీరు చేసినట్టే అనిపిస్తుంది. అయినప్పటికీ ఇంకా ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్నది మీకు అనుభవపూర్వకంగా మీరు ఊర్లో ఉంటున్న వాళ్ళు ఆల్రెడీ సర్పంచ్గా 5 సంవత్సరాలు
అనుభవం ఉంది కాబట్టి ఇంకేమేమో అవసరం ఉన్నాయి అన్నది మీకు ఐడియా ఉంటుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయి, మీ పీరియడ్ ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్లు రాబోతున్నాయి, మళ్ళీ నిలబడదలుచుకున్నారా, మళ్ళీ ఇటు పోటీ చేయదలుచుకున్నారా? చేస్తే ఒకవేళ మళ్ళీ మీ గ్రామస్తులు మీకు అవకాశం ఇస్తే ఏ అభివృద్ధి పనులు మీరు చేయాలనుకుంటారు, ఏమేమి చేయాల్సినవి ఉన్నాయి సార్? సార్ రాజకీయం ఇప్పుడు 5 సంవత్సరాల పీరియడ్లో మాకు వాస్తవంగా నేను చేస్తామన్న పనుల కన్నా నాకు 90% వర్క్ నేను అనుకున్న దానికన్నా 100% పనులు నేను ఎక్కువనే చేయడం జరిగింది సార్. ఇంకా చెప్పుకుంటే ఇంకా బాగున్నది సార్. కరెంట్ పోల్స్ ఒక 70 పోల్లు వేసిన ఊళ్ళే కరెంట్ పోల్స్ 70 పోల్ల దాకా సుత వేసిన సార్. ఇక నిధులు అంటే ఇంకా మాకు వచ్చే పాత నిధులు ఉన్నాయి సార్. మాకు రిజర్వేషన్ అనుకూలంగా వస్తే ఒకవేళ మళ్ళీ సుత రిజర్వేషన్ అనుకూలంగా వస్తే మళ్ళీ సుత పోటీ చేస్తాం సార్. ఇక అనుకూలంగా రాకపోతే ఎవరికి వస్తే వాళ్ళకి సహకారం చేస్తాం. అనుకూలంగా ఉండేటట్టున్నాయి సార్. ప్రకటన వచ్చినట్టు పేపర్లో వచ్చింది, పరంగా రిజర్వేషన్ ఉంటాయి అని చెప్పి. అవి ఎట్లా వచ్చినా మాకు అనుకూలంగా ఉన్నట్టుంటే మళ్ళీ పోటీ చేస్తాం సార్. ఇంకా పనులు చేసేది ఉంది. ఇంకొక రోడ్లే కానీ ఒక మెయిన్గానైతే రోడ్లు ఇంకా బాగున్నాయి సార్. రోడ్లు చేయాలి. ఇంకొక కోటి వర్క్ ఉంది. పాత రోడ్లు మేము రాకముందు చేసిన రోడ్లు అవి కొద్దిగా శిథిల వ్యవస్థకు వచ్చినాయి. వీటిని ఇంకా చేయాలంటే ఎంత లేదన్నా కమ్సకాబు ఒక 1,50,00,000 నుంచి 2 కోట్ల వరకు అయితే మా ఊళ్ళో ఇంకా రోడ్ అన్నదే చేయడానికి ఉండదు సార్. ఇప్పుడున్న ఇండ్లను ఇప్పుడున్న పబ్లిక్ తగ్గట్టు అయితే ఒక 2 కోట్లు అయితే వర్కులు పూర్తి అవుతాయి సార్. ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఈ 5 సంవత్సరాల్లో మాకు అనుకూలంగా వచ్చి ఒకవేళ మళ్ళా మేమే గెలిచినట్టుంటే ఇంకా 2 కోట్ల వర్క్ చేసేది ఉంది. అదేవిధంగా సార్ గ్రౌండ్ కాడ ఇంకా చేయాలి పనులు సార్. దాని గ్రౌండ్ అప్పుడు ఆ పనులు చేసినాం, వాస్తవమే చేసినాం, అది మంచిగానే ఉంది. మేము వాస్తవంగా మాకు ఊళ్ళోనే మా మండలంలోనే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది గ్రౌండ్ మీద. మాకు కలెక్టర్ గారే మాకు ఫస్ట్ ప్రైజ్ ప్రకటించడం జరిగింది చమనపల్లి మండలంలో గ్రౌండ్కు. మా శ్మశాన వాటిక సుత ఫస్ట్ ప్రైజ్ నచ్చింది సార్. మేము అభివృద్ధి చేయడానికే ఉన్నాం సార్. వాస్తవంగా మా సొంత లాభాల కోసం అయితే ఏం ఆశపడేది ఏం లేదు. ఊరు అభివృద్ధి చేయాలనే సార్. మనం ఏం కూర్చోతాం, ఊరికి అభివృద్ధి చేయాలి. ఊరు మనకు తర్వాత మన పేరు ఉంటుంది. ఎవరు చేసిర్రు ఈ పని అంటే పలానా చేసిర్రు అన్న పేరు అన్నది అన్నారు అని విధంగా. కానీ సార్ రాజకీయం అంటే పెట్టుకుని ఏమో సంపాదించుకున్నాం అన్న కోరిక అయితే లేదు సార్. మన 99% మళ్ళీ నిలబడే, ఏదైనా అనుకూలం వచ్చినా, సర్పంచ్ అనుకూలం వచ్చినా నిలబడే, ఎంపీటీసీ వచ్చినా నిలబడే రాజకీయంగానే ఉంటాం సార్. రాజకీయంగా ఇంకా అభివృద్ధి చేసేది బాగున్నది సార్. చేయాలి. ప్రతి ఒక్కరికి పనులు చేసేది ఉంది. మాకు అదే ప్రభుత్వం అప్పుడు ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఇల్లు చాలా మందికి ఇల్లు ఇప్పియాలి. ఇప్పటి ప్రభుత్వంతో పింఛన్లు ఉన్నాయి సార్. పింఛన్లు ఇప్పియాలి. ఇంకా అదేవిధంగా ఇంకా కొద్దిగా లేనోళ్ళు ఉన్నారు సార్, వాళ్ళకి సహాయం చేయాలి. మేము ఊళ్ళో అందరికీ అనుకూలంగా ఉంటాం, కానీ అనుకూలంగానే ఉంటాం. అందరు సుధా మనకు సహకారం చేస్తారన్న నమ్మక సుధా ఉన్నది సార్. మేము ఎవరికేం 5 సంవత్సరాల వ్యక్తిగతంగానైతే ఎవరికేం అన్యాయం ఏం చేయలే. ఏదన్నా మనకు తెలియకుంటే ఏమన్నా పొరపాటు జరగవచ్చు, కానీ అన్ని మంచిగా జరిగినాయి అన్న నమ్మకం ఉంది. పబ్లిక్లో సుధా పర్లేదన్న ఆలోచన ఉంది సార్. నేను మళ్ళీ అనుకూలంగా రాజకీయంగా నిలవటానికి ఉంటా. అనుకూలంగా ఏదొచ్చినా నిలబడి మళ్ళా పోటీలు ఉంటాం సార్. గెలిచినాక అభివృద్ధి, ఈ మిగిలిపోయిన అభివృద్ధిని మొత్తం కంప్లీట్ 5 సంవత్సరాల్లో చేయాలని నా ఒక్క కోరిక. పూర్తిగా మళ్ళీ ఎక్కడ కూడా ఉండకుండా ఎక్కడ లేదు చేయలేదు అన్నదే నా కోరిక. అదేవిధంగా ఉన్నాయి, ఇప్పుడు చెప్పుకుంటే బాగానే ఉన్నాయి. ఏ రోడ్లు అన్నీ ఉన్నాయి, మన లెక్కనే ఉన్నాయి. అన్నీ మా లిస్టులో రాసి పెట్టుకున్నాం. ఏ రోడ్లు చేయాలి మళ్ళీ వస్తే, ఇప్పుడు ఏదైతే చేసినాం ఏదన్నా అన్నీ మన లిస్టు తయారు చేసి పెట్టుకున్నాం సార్. 5 సంవత్సరాల అవకాశం వస్తేనే ఇంత చేసిర్రు. 5 సంవత్సరాల అవకాశం వస్తే ఇంకెంత సార్. కనీసాన్ని మేము గెలిచిన టైంలో మా గ్రామ పంచాయతీలో కుర్చీలు లేవు సార్. 4-3 కుర్చీలు ఉన్నాయి. ఒక ఫ్యాన్ లేదు గ్రామ పంచాయతీలో. గ్రామ పంచాయతీ ఏ 10 ఏళ్ళ కింద వేసిన కలర్ సుత వేయలేదు. అవన్నీ కలర్ వేసినాం. కుర్చీలు కూడా కాసుకున్నాం. సర్పంచ్కి సుధా కుర్చీ లేదు, పెద్ద కుర్చీ. ఆ కుర్చీలు సుధా తెచ్చాను సార్ నేను గెలిచినాక. అన్ని తెచ్చి మంచి అభివృద్ధి చేయాలన్న కోరికతోనే పనులు చేసినాం సార్. ఇంకా సుతా చేసుడే మన జీవితాన్ని గ్రామానికే అంకితం చేస్తాం. ఇంకా దీనిలో వెనకకు తీసే క్వశ్చన్ అన్నది ఏం లేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ ఆశయాలన్నీ నెరవేరాలని చెప్పి మళ్ళీ మీకే అవకాశం రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. మేము కూడా చూసినాం కాబట్టి నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్కారం.
మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.